హాయ్ అండి. ఈరోజు మీకు నేను పక్కా కొలతలతో ఇడ్లీ కారప్పొడి, ఒక అరకిలో కారప్పొడి తయారు చేసుకోవడానికి ఏ ఏ పదార్థాలు ఎంతెంత మోతాదులో వాడుకోవాలి, ఎలా చేస్తే కారప్పొడి రుచిగా ఉంటుంది, మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నది స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపించానండి. యాస్టీస్గా నన్ను ఫాలో అయిపోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. ముందుగా మనం ఎండుమిర్చిని కాటా పెట్టుకున్నాం. ఇప్పుడు బౌల్ జీరో చేశాను, మిరపకాయలు వేసుకుందాం. మన పావు కిలో మిరపకాయలు తీసుకుంటే 25 గ్రాములు తరుగుపోయింది. ఇది తొడియాలు 225 గ్రాములు ఉన్నాయి. ఇప్పుడు ఈ 225 గ్రాముల మిరపకాయలకి మిగిలిన పదార్థాలు ఏవేవి ఎంత తీసుకోవాలో చూద్దాం. 100 గ్రాములు పచ్చిపప్పు, 50 గ్రాముల మినప్పప్పు, 80 గ్రాముల రాళ్ళ ఉప్పు, టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పుటాని, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 20 గ్రాముల చింతపండు. ఇడ్లీ కారపొడి చేయడానికి ఇన్ని పదార్థాలు వాడతారా అని మీరు అడగొచ్చండి. నేను మా టిఫిన్ పాయింట్లో ఏ రకంగా అయితే చేస్తానో యాస్టీజ్గా అదే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. బయట టిఫిన్ సెంటర్లో చేసే కారపొడి మీకు కావాలంటే కనుక ఇంకో రెసిపీ చేసి చూపిస్తాను ఎలా చేస్తారన్నది. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత పచ్చిపప్పుని వేపుకుందాం. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ వేపుకుంటేనే పచ్చిపప్పు లోపలి కంటే చక్కగా ఫ్రై అవుతుంది. ఒకవేళ ఫ్రై అవ్వలేదనుకోండి, కారపొడి నిల్వ ఉండదు, అంత రుచిగా కూడా ఉండదు, త్వరగా పాడైపోతుంది. అందుకు కాబట్టి మనం నిదానంగా ఇలా కలుపుకుంటూ స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఎర్రగా వేపుకోవాలి. చూశారు కదా, పచ్చిపప్పు ఎర్రగా వేగింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కళాయిలో 50 గ్రాముల మినప్పప్పు, టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఎర్రగా వేపుకుందాం. అదేంటండి, పప్పు దినుసులన్నీ ఒకేసారి వేసి వేపుకోవచ్చు కదా అని మీరు అడగొచ్చు, సపరేట్గా ఎందుకు అని. పచ్చిపప్పు నిదానంగా వేగుతుంది, మినప్పప్పు అనేది త్వరగా వేగుతుంది. ఇప్పుడు మినప్పప్పు వేగిందని మొత్తం తీసేసామనుకోండి, పచ్చిపప్పు లోపలంతా ఫ్రై అవ్వదు. అప్పుడు మనకి ఎలాంటిదంటే, మనం అంటుంటాం చూసారా రెగ్యులర్గా ముక్కు వాసన అని, అంటే పాడైపోయిన వాసన, అలాంటి స్మెల్ వస్తుందన్నమాట కారపొడి. అందుకు కాబట్టి నేను సపరేట్గా వేపుతున్నాను. చూసారు కదండి, మినప్పప్పు కూడా ఎర్రగా వేగింది. ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కళాయిలో ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ పుటాని వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మిరపకాయలు కొద్దిగా రంగు మారి పొంగేంత వరకు వేపుకుందాం. మిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 20 గ్రాముల చింతపండు, ఒక 5-6 రెబ్బల కరివేపాకు. ఇప్పుడు మరో నిమిషం పాటు స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని వీటన్నిటిని వేపుకుందాం. మనం మిరపకాయలతో పాటు ఈ నువ్వులు, కరివేపాకు, జీలకర్ర వేస్తే మాడిపోతాయండి. అందుకని మిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత వేసి వేపుతున్నాను. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని నిదానంగా చక్కగా ఫ్రై చేసుకుందాం. చూశారు కదండి, మిరపకాయలు, నువ్వులు, జీలకర్ర, కరివేపాకు చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసుకున్నాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని, మనకి ఈ మొత్తం ఒకేసారి పట్టవు కాబట్టి సగం మిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు ఈ దినుసుల్లో సగం దినుసులు వేసుకుందాం. అలాగే మనం తీసుకున్న ఉప్పులో సగం. ఇప్పుడు కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకుందాం. చూశారు కదండి, ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్నాం కదా, మిగిలిన కారపొడిని కూడా ఇలాగే గ్రైండ్ చేసుకుందాం. మొత్తం ఇలా పొడి చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 10 వెల్లుల్లి రెబ్బలు వేసి 2 సార్లు పలిసించుకుందాం. వెల్లుల్లి రెబ్బలు ముందుగానే వేస్తే కారపొడి ముద్ద అయిపోయి సరిగ్గా గ్రైండ్ అవ్వదు కాబట్టి నేను ఇప్పుడు చివర్లో వేశానండి. చూశారు కదండి, మన ఇడ్లీ కారపొడి అయితే రెడీ అయిపోయింది. అబ్బా, గుమగుమలాడిపోతుందండి. వేడి వేడి ఇడ్లీలలో ఈ కారపొడి వేసుకొని 2 చుక్కలు నెయ్యి వేసుకుంటే ఇంకా అసలు ఏ చట్నీ కూడా అవసరం లేదండి, అంత కమ్మగా ఉంటుంది. మనం ఇలా తయారు చేసుకొని ఒక గాజు సీసాలో పెట్టుకుంటే 2 నెలల దాకా నిలువ ఉంటుందండి. చూశారు కదండి, ఇడ్లీ కారపొడి చేయటం ఎంత సులువో. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.